నాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఇలా అడిగారు, ఏమ్మా, ఇంట్లోనే గిన్నెలు తోముకుంటున్నావా, ఇంట్లోనే ఉంటున్నావా, హౌస్ వైఫ్గా ఉండడమే నీకు ఇష్టమా? మా అమ్మాయి అయితే బాగా చదువుకొని నెలకి 50,000 సంపాదిస్తుంది. నువ్వు కూడా బాగా చదువుకొని ఉండుంటే హైదరాబాద్లో ఏదైనా జాబ్ చేసుకునేదానివి కదా. చిన్నలో చిన్న జాబ్ అయినా సరే నెలకి 10,000 సంపాదించుకునేదానివి కదా. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేదానివి కదా. ఇలా హౌస్ వైఫ్గా ఉండే బాధ తప్పేది కదా అని. అంటే వాళ్ళ దృష్టిలో వర్కింగ్ ఉమెన్ అంటే చాలా గ్రేట్ అనుకుంటున్నారేమో. అయినా వర్కింగ్ ఉమెను, నాట్ వర్కింగ్ ఉమెను సపరేట్గా ఉంటారా? ఉమెన్ అంతే, ఎవరి పనులు వాళ్ళవి, ఎవరి బాధ్యతలు వాళ్ళవి. హౌస్ వైఫ్ డ్యూటీ అంటే మామూలు విషయం కాదండి. నెక్స్ట్ జనరేషన్ని బాధ్యతగా చూసుకొని ఇంపార్టెంట్ జాబు. ప్రతిరోజు ఉదయం వెళ్ళి కుటుంబం కోసం కష్టపడి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చే నా భర్తకి, ఉదయం స్కూల్కి వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వచ్చే నా పిల్లలకి నేనున్నాను అని భరోసా ఇచ్చే గొప్ప జాబ్ ఈ హౌస్ వైఫ్ జాబు. హౌస్ వైఫ్ డ్యూటీ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే నా వాళ్ళని, అంటే నా కుటుంబాన్ని చాలా ఆనందంగా చూసుకున్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను.